ఒకనాడు హిజ్కియా చెప్పినటువంటి మాట జ్ఞాపకం చేసుకుంటుంటే ఆయన ఏమన్నాడు తెలుసా? యెషయా గారు వచ్చారు, చెబుతున్నారు, అయ్యా దేవుడు చెప్పమన్నాడు, నీకు మరణకరమైనటువంటి రోగం వచ్చింది, నువ్వు చనిపోతావు, నీళ్ళు చక్కపెట్టుకో అనేటప్పటికీ చూడండి, రాజు అయిపోయినాడు, పరిపాలిస్తున్నాడు. ఆ పెద్ద వయసులో ఉన్నటువంటి వాడే ఆయనే ఒక్కసారి ఏమన్నాడు ఒక్కసారి చూడు. అతడట తన ముఖమును గోడ తట్టు తిప్పాడట. గోడ తట్టు తిప్పి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మన భక్తి జీవితం కంపారిజన్ ఎక్కడే. మన జీవితం మార్చుకోవలసింది దేవుని పట్ల స్వస్థపరచబడాలి. దేవుడు నన్ను స్వస్థపరచాలి, దేవుడు నేను ప్రార్థిస్తే నా మాట వినాలి అని ఆలోచన మీలో రగలాలి. సంఘము ప్రార్థన చేస్తేనో మరొకరు ప్రార్థన చేస్తేనో కాదర్రా, మీరు ఎలా ఉన్నారన్న చెప్తుంది ఇక్కడ. మీరు ఏమి చేస్తున్నారు, మీరు ఎలా ఉన్నారు, మీ జీవితం ఏంటి, మీ పరిస్థితులు ఏంటి, దేవుని పట్ల మీరు చేసేదేంటి, మీరు ఎలాంటి భక్తి జీవితాన్ని మీరు ప్రదర్శిస్తున్నారు